హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 201. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే గోవింద్ అడిగారు, నా ఫోన్ ఓపెన్ చేయగానే నీ వీడియోనే వస్తుందన్న సండే మాత్రం అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీరు ఇంతలా ఆదరిస్తారని చెప్పేసి నేనైతే అస్సలు అనుకోలేదు. ఫస్ట్లో మీకు లాస్ట్ Q&Aలో చెప్పినట్లు 100-150 కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చాయి కాదు, ఇప్పుడు 5000-6000 వ్యూస్ మధ్యలో అయితే వస్తున్నాయి. 10,000కి మీరు పెంచుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి, ఖచ్చితంగా హైప్ చేయండి. వారంలో 3 సార్లు అయితే హైప్ చేయొచ్చు. మీ దగ్గర హైప్ ఆప్షన్ ఉందనుకోండి, ఈ వీడియోకి హైప్ చేయండి, కొత్త మందికి రికమెండ్ అవుతుంది. గోవింద్ బ్రో మీరే కాదు, చాలా మంది అయితే కామెంట్స్ చేశారనమాట లాస్ట్ సండే Q&Aలో. కంగ్రాచులేషన్స్ బ్రో అని చెప్పేసి 200 Q&A ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చాలా మంది విష్ చేశారు. ఈ Q&A ఎపిసోడ్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాయి యాదవ్ అయితే కామెంట్ చేశారు, బ్రో రొనిన్ వర్సెస్ XSR 155 కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు, నాకు మంచి మైలేజ్ మంచి రిలయబిలిటీ ఇంజన్ కావాలి అని అనుకుంటే మాత్రం యమహా XSR 155 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అందులో నాకు గ్రీన్ కలరు అలాగే బ్లూ కలర్ చాలా బాగా నచ్చినాయి. చాలామంది బ్లాక్ కలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేబీ ఈ ఇయర్లో బ్లాక్ కలర్ తీసుకురాకపోవచ్చు. కొన్ని కామెంట్స్ అయితే నేను చూసాను అనమాట. బ్లాక్ కలర్ గురించి నాకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు బ్రో, వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఇంకా రొనిన్ విషయానికి వస్తే బడ్జెట్లో మీకు బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. మంచి సస్పెన్షను, మంచి టైర్స్, మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఆ వెహికల్లో ఉండిద్ది. కాకపోతే ఇంకొంచెం పెర్ఫార్మెన్స్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఆఫ్ రోడ్లోకి వెళ్ళినా సరే. సో తక్కువ ప్రైస్లో నాకు ఒక వెహికల్ కావాలనుకుంటే మీరు రొనిన్ తీసుకోండి. కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ది బెస్ట్ వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు యమహా XSR 155 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కే వినయ్ అయితే కామెంట్ చేశారు, ట్రయంఫ్ స్పీడ్ 350 వస్తుందని న్యూస్ వస్తుందన్న, అది ఫేకర్ ఇలా అని చెప్పేసి. ఖచ్చితంగా ట్రయంఫ్ దగ్గర నుంచి బజాజ్ దగ్గర నుంచి మీరు 350cc వెహికల్స్ అయితే కమింగ్ మంత్స్లో చూడొచ్చు. ట్రయంఫ్ స్పీడ్ 400 ఉంది కదా, సో దాంట్లో కొద్దిగా సీసీ అనేది 400cc ఉండటం వల్ల మనకి జిఎస్టీ రూపంలో కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట ఆ వెహికల్ మనం పర్చేస్ చేయాలంటే. సో బజాజ్ కంపెనీ వాళ్ళు ట్రయంఫ్ కొలాబరేట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మనకి 350cc ఒక వెహికల్ అయితే వస్తుంది. నేను ఇంతకుముందు Q&Aలో కూడా మీకు చెప్పాను, బజాజ్ డామినర్ 400 అయితే ఉంది కదా, అది 350cc రావచ్చు అని చెప్పేసి. అలాగే మనకి ట్రయంఫ్ స్పీడ్ 350 కూడా రావచ్చు. కొంచెం వెయిట్ చేయండి, నాకు తెలిసి ఈ ఇయర్లోనే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వస్తే మాత్రం మన ఛానల్లో మీరు వీడియోస్ అయితే చూస్తారు. నెక్స్ట్ నరేంద్ర అయితే కామెంట్ చేశారు, స్టార్ సిటీ వర్సెస్ స్ప్లెండర్. ఈ రెండు వెహికల్స్తో కంపేర్ చేస్తే బజాజ్ ప్లాటినా 100 బెస్ట్ అని చెప్తాను. సో ఈ రెండు వెహికల్స్ని స్కిప్ చేసి మీరు బజాజ్ ప్లాటినా 100 అయితే కొనుక్కోండి. మీకు ₹1,00,000 లోపే ఆ వెహికల్ అయితే వచ్చేస్తుంది. మంచి మైలేజ్ అయితే ఇస్తుంది, సీట్ కంఫర్ట్ బాగుండిద్ది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండిద్ది, మీకు సస్పెన్షన్ ట్రావెల్ కూడా కొద్దిగా లాంగ్ ఉండిద్ది. కాబట్టి ఎట్లాంటి ప్లేసెస్కైనా సరే ఆ వెహికల్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. లేదు ఈ రెండింటిలో ఒకటి చెప్పండి అంటే స్టార్ సిటీ మీకు సజెస్ట్ చేస్తున్నా. అది 110cc ఇంజన్. స్ప్లెండర్ ప్లస్ ఏంటంటే 97.7cc ఇంజన్ కదా, సో మీకు 110cc ఇంజన్ కాబట్టి పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది, LED హెడ్లైట్ అయితే ఉండిద్ది, కంఫర్ట్ బాగుండిద్ది. స్ప్లెండర్ ప్లస్లో లేనిది కంఫర్ట్ అనమాట, కొద్దిగా సన్నగా ఉండిద్ది సీట్ అయితే. లావుగా ఉన్న వాళ్ళకి అంత కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు. అదే స్టార్ సిటీ ప్లస్ అనుకోండి, చాలా బాగుండిద్ది కంఫర్ట్ అయితే. అలాగే లాంగ్ కూడా వెళ్ళిపోవచ్చు, కంటిన్యూగా ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా సరే వెళ్ళిపోవచ్చు. ర్యాపిడో చేసుకోవాలన్నా స్విగ్గీ, జొమాటో, అలాగే డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే స్టార్ సిటీ ప్లస్ అయితే కొనుక్కోవచ్చు స్ప్లెండర్ ప్లస్ బదులు. కానీ ఈ రెండు వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే బజాజ్ ప్లాటినా 100 ది బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ అరవింద్ అయితే కామెంట్ చేశారు, మేక్ ఏ వీడియో ఆన్ ఏథర్ రిడ్జా. బ్రో ఏథర్ రిడ్జా మీద మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. నేను రైడ్ చేశాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏందో కూడా మొత్తం ఆ వీడియోలో క్లియర్గా మాట్లాడా. మీరు ఏథర్ రిడ్జా కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. పెర్ఫార్మెన్స్ బాగుంది, చాలా బాగుంది పెర్ఫార్మెన్స్ అయితే. PMSM మోటార్ అయితే ఆ వెహికల్లో ఉండిద్ది. అలాగే సీట్ కంఫర్ట్ బాగుంది, లుక్ అయితే అంతేమీ ఉండదు, ఏదో ఒక డబ్బా లాగా అయితే ఉండిద్ది అనమాట. నాకైతే లుక్ అంతగా నచ్చలేదు, కానీ ఫ్యామిలీ కోసం అయితే మీరు ఆ స్కూటర్ అయితే కొనుక్కోవచ్చు. కొంచెం ప్రైస్ ఎక్కువ అయినప్పటికీ మీకు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్తో ఆ వెహికల్ అయితే వస్తుంది. నెక్స్ట్ జయప్రకాష్ అయితే కామెంట్ చేశారు, కంగ్రాచులేషన్స్ బ్రో, ఎవ్రీ సండే నీ Q&A చూడకుండా నాకు రోజు గడవదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఈసారైనా నా కామెంట్ చూస్తావని చెప్పేసి అనుకుంటున్నా. N250 వర్సెస్ XSR 155 వర్సెస్ రొనిన్, విచ్ ఈస్ బెస్ట్ ఫర్ లాంగ్ రైడ్స్. బ్రో లాంగ్ రైడ్స్ వెళ్ళాలంటే మీకు మంచి కంఫర్ట్ అయితే ఉండాలి, పికప్ బాగుండాలి, వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే మీరు కొనుక్కున్నప్పుడు సాటిస్ఫై అవుతారు. అలా చూసుకున్నట్లయితే ఈ 3 వెహికల్స్లో బజాజ్ పల్సర్ N250 బెస్ట్ అని చెప్తా. క్లచ్ బాగుండిద్ది, కంఫర్ట్ బాగుండిద్ది, పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా XSR 155 ప్రైస్ ఎక్కువ, 1,90,000 1,95,000 మధ్యలో మీకు ఆ వెహికల్ అయితే వస్తుంది. XSRలో మీకు మంచి ఇంజన్ అయితే ఉండిద్ది, పెర్ఫార్మెన్స్ కూడా ఓకే. ఆ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి, ఆ వెహికల్ వెయిట్కి, రెట్రో స్టైల్లో చూడడానికి అంతా బాగుంది. నాకు కూడా XSR నచ్చింది. కాకపోతే వాల్యూ ఫర్ మనీ పరంగా చూసుకున్న, పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా సరే N250 నాకు బెస్ట్. నేనైతే మాత్రం ఖచ్చితంగా N250 తీసుకుంటాను. కానీ ఇంకా రొనిన్ విషయానికి వస్తే తక్కువ ప్రైస్లో నాకు వెహికల్ కావాలనుకుంటే మీరు రొనిన్ కూడా కొనుక్కోవచ్చు. బేస్ వేరియంట్ అయితే కొనుక్కోండి, లేదనుకుంటే టాప్ ఎండ్ వేరియంట్ కొనుక్కోండి. మిడ్ వేరియంట్ అయితే కొనుక్కోవద్దు. టాప్ ఎండ్ వేరియంట్ దగ్గరగా 2 lakhs చేంజ్ అయితే ఉండిద్ది.
సో అంత అమౌంట్ పెట్టి మీరు ఆ వెహికల్ కొనుక్కోవడం కన్నా మనీ సేవ్ చేసుకుంటూ N250 కొనుక్కున్నారనుకోండి, ఆయిల్ కూల్డ్ ఇంజను, సో మీరు లాంగ్ వెళ్ళొచ్చు, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది, కొద్దిగా లావ్ టైర్స్ అయితే ఉంటాయి, కంఫర్ట్ కానీ క్లచ్ కానీ లుక్ కానీ ఓవరాల్గా ది బెస్ట్ అని చెప్తా N250. చాలామంది బజాజ్ పల్సర్ N250 మీద వీడియో రికార్డ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు, కొంతమంది సీరియస్ కూడా అవుతున్నారు అనమాట. వెహికల్స్ రావాలి కదా బ్రో షోరూమ్కి, ఒకవేళ వాళ్ళ గోడౌన్స్లో ఉన్నా సరే వాళ్ళు మనకి వెహికల్స్ అయితే ఇవ్వరనమాట. ఎందుకంటే మనం వీడియో రికార్డ్ చేయగానే అందరూ కూడా 2026 N250 కొనుక్కుంటారు, వాళ్ళ దగ్గర ఓల్డ్ స్టాక్ ఉంటే అవి ఎవరు కొనుక్కోరు. సో అందుకనే ఏ యూట్యూబర్కి కూడా వెహికల్స్ అయితే అంత తొందరగా ఇవ్వరనమాట. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఈ ఫిబ్రవరి త్వరగా కంప్లీట్ అయిపోతే మార్చ్లో 2026 వెహికల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో 1 by 1 అయితే మీకోసం రివ్యూ చేసి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సంతు అయితే కామెంట్ చేశారు, హౌ టు డ్రైవ్ ఏ కార్ సిరీస్ స్టార్ట్ చేయండి బ్రో అని చెప్పేసి. బ్రో బైక్ ఎలా నడపాలి అనే దాని గురించి ఒక వీడియో రికార్డ్ చేయమంటే చేస్తాను, మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజికల్గా మీరు బైక్ మీద కూర్చొని నేను చెప్పినట్టుగా మీరు బైక్ అయితే నడపచ్చు, మీకైతే బైక్ వచ్చేసిద్ది, కానీ కార్ అయితే రాదు. సో కార్లో యాక్సిలేటర్ అంటే ఏంటి, గేర్లు ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి, ఏంటి మొత్తం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్కి అలాగే చాలామందికి కార్ డ్రైవింగ్ అయితే నేర్పించున్నాను కాబట్టి నాకు ఒక క్లారిటీ అయితే ఉంది, నేను మీకైతే కార్ నేర్పించగలను. కాకపోతే ఏంటంటే అవన్నీ మీరు ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టుకొని ఏదో ఒక కార్ తీసుకొచ్చేసి హ్యాపీగా సీట్ బెల్ట్ పెట్టుకొని కార్ స్టార్ట్ చేసేసి ఓకే బ్రో చెప్పాడు కదా ఇట్లాగే చేద్దామని చెప్పేసి మీరు చేశారనుకోండి, యాక్సిడెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీరు పొరపాటున రాంగ్ చేస్తున్నా సరే పక్కన ఇంకొక పర్సన్ ఉన్నాడు అనుకోండి, వెంటనే అలర్ట్ అయ్యి బ్రేక్ వేయటమో ఏదో ఒకటి చేస్తాడు. సో ఎవరు లేకుండా మీ సొంతగా అయితే కార్ డ్రైవ్ చేయొద్దు, ఎవరో ఒకళ్ళ సపోర్ట్ తీసుకోండి. మీకు ఏమీ తెలియకపోతే వీడియోస్ చూడండి, చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. కానీ మీరు సొంతగా అయితే కార్ డ్రైవ్ చేయొద్దు, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటూనే మీరు కొత్తగా కార్ నేర్చుకుంటూ డ్రైవ్ చేయండి. కనీసం ఒక 2-3 డేస్ అయితే కంటిన్యూగా మీరు నడిపితే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. దాని ప్రకారంగా మెల్లగా ట్రాఫిక్ లేని రోడ్లలో అలాగే తక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్లలో కార్ నడుపుతూ ఈజీగా నేర్చుకోవచ్చు. కుదిరితే ఒక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను, అసలు కార్ లోపల ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. ఆ వీడియో చూసైనా సరే మీరు సొంతగా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళ కార్ తీసుకుని వాళ్ళ హెల్ప్తో మీరు కార్ అయితే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ రవిశంకర్ అయితే కామెంట్ చేశారు, బ్రో SD రోడ్స్టర్ వర్సెస్ హంటర్ వర్సెస్ హోండా హైనెస్ వర్సెస్ CB350. బ్రో SD రోడ్స్టర్ అయితే తీసేసేయండి. హంటర్ వెహికల్ అయితే చాలా బాగుంటుంది, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కొద్దిగా వెయిట్ తక్కువలో కావాలి అని అనుకుంటే హంటర్ 350 బెస్ట్ అని చెప్తాను. హోండా హైనెస్ స్కిప్ చేసేసి CB350 RS అయితే మీరు తీసుకోవచ్చు. సో CB350 RS హంటరా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే నాకైతే మాత్రం హోండా CB350 RS అయితే చూడటానికి చాలా బాగా నచ్చిందనమాట. ఫ్యూయల్ ట్యాంక్ మీద హోండా లోగో, ఆ ఫిట్ అండ్ ఫినిషింగ్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ బాగుండిద్ది. కానీ మీకు టార్క్ అయితే హంటర్ 350లో ఎక్కువ ఉండిద్ది. వైడ్ టైర్స్ అయితే ఉంటాయి, రెట్రో స్టైల్లో ఈ వెహికల్ కూడా బాగానే ఉండిద్ది. ఈ రెండింటిని మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఎన్నిట్లో పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, ఎన్నిట్లో కంఫర్ట్ ఉందో అదే కొనుక్కోండి. నేనైతే మాత్రం CB350 RS కన్సిడర్ చేసుకుంటాను, ఎందుకంటే ఆ రెండు వెహికల్స్ నేను నడిపాను. నాకైతే CB350 RS చూస్తానికి బాగుంది, కంఫర్ట్ బాగుంది నాకైతే. సో ఇది కొద్దిగా పొట్టిగా ఉండిద్ది అనమాట. సో మీరు కూడా నడిపితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ప్రణీత్ అయితే కామెంట్ చేశారు, పల్సర్ N160 2026 మోడల్స్లో న్యూ అప్డేట్స్ ఏం లేవు ఎందుకన్నా, కమింగ్ డేస్లో ఏమైనా అప్డేట్స్ రావచ్చు అంటావా, వెయిట్ చేయనా అని చెప్పేసి. బ్రో మీరు వెయిట్ చేయడమే బెస్ట్ అని చెప్తాను. N160 కాదు, ఇంకా చాలా మంచి వెహికల్స్ అయితే రాబోతా ఉన్నాయి. కొంచెం ఒక 10,000 to 15,000 రూపీస్ యాడ్ చేసుకుంటే మీరు ఇంకా మంచి వెహికల్ కొనడానికి అవకాశం అయితే ఉండిద్ది. కాబట్టి వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి, లేదు నాకు N160 సరిపోయిద్ది అని అనుకుంటే మాత్రం మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ పర్చేస్ చేయండి. ఎప్పుడైనా సరే వెహికల్ ప్రైస్ పెరిగేదే కానీ తగ్గేది ఏమీ కాదు బ్రో. మీరు వెయిట్ చేసినంత మాత్రాన మీకు కొత్త వెహికల్ వచ్చినా సరే మీకు ఆ వెహికల్ నచ్చకపోవచ్చు, లేకపోతే ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి మీకు వెహికల్ నీడ్ ఉంది అని అనుకుంటే మాత్రం మీకు నచ్చిన వెహికల్ ఏదో ఒకసారి షోరూమ్కి వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి, మేనేజర్తో మాట్లాడండి, డిస్కౌంట్ తీసుకోండి, వెహికల్ పర్చేస్ చేయండి. నెక్స్ట్ సంతోష్ అయితే కామెంట్ చేశారు, నేను మీ రివ్యూస్ చూసి రీసెంట్గా N160 బైక్ తీసుకున్నా అన్న అని చెప్పేసి. కంగ్రాచులేషన్స్ బ్రో, మీకు వెహికల్ ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే నేను కామెంట్ స్పీక్ చేసేటప్పుడు మీ కామెంట్ అయితే చదువుతాను. అలాగే చాలామంది N160 మీద వీడియో అడుగుతున్నారు కదా, కొంచెం వెయిట్ చేయండి. 2026 వెహికల్స్ అయితే అన్ని షోరూమ్స్కి రాగానే నేను ఒక వెహికల్ తీసుకుని రివ్యూ చేస్తాను. నెక్స్ట్ తరుణ్ అయితే కామెంట్ చేశారు, ఎన్ని సోలో బైక్ ట్రావెల్ ప్లానింగ్ అన్నా అని చెప్పేసి. ఉంది బ్రో, ఎప్పటి నుంచో సోలోగా ట్రావెల్ చేయాలని చెప్పేసి ఉంది, అలాగే గ్రూప్తో కూడా ట్రావెల్ చేయాలని చెప్పేసి ఉంది. అప్పుడప్పుడు ఆఫ్ రోడ్లో వెళ్ళాలి, అలాగే ఏదైనా లాంగ్ రైడ్స్ వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాను. ఏదైనా ఉంటే మీకు అప్డేట్ ఇస్తా. 1 డేలో వెళ్ళి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుందాము. ఇంకా లాంగ్ వెళ్ళాలంటే మాత్రం మనం
పగడబందీగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి కదా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా నాతో పాటు రైడ్ చేయడానికి కింద కామెంట్స్ చేయండి. నెక్స్ట్ కళ్యాణ్ అయితే కామెంట్ చేశారు, రైడర్ 125 ABSలో కలర్స్ వస్తాయా బ్రో, ఓన్లీ 1 కలరేనా అని చెప్పేసి. ప్రజెంట్ అయితే మనకి రెడ్ కలర్ మాత్రమే ABSతో వస్తుంది కదా, ఫ్యూచర్లో మిగతా కలర్స్ కూడా ABS అయితే రావచ్చు. ఎందుకంటే 125cc పైన ఉన్న అన్ని వెహికల్స్కి కూడా ABS ఉండాలని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది కదా. సో ఇందులో రెడ్ కలర్కి మాత్రం ABS తీసుకొచ్చారు కదా, చాలా మందికి రెడ్ కలర్తో పాటు మిగతా కలర్స్ కూడా నచ్చుతాయి. కానీ దాంట్లో ABS లేదు కాబట్టి చాలా మంది స్కిప్ చేయొచ్చు. కాబట్టి టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఆ వెహికల్స్ కూడా ABS అయితే తీసుకురావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ 2026లో చాలా మిరాకిల్స్ అయితే జరగబోతూ ఉన్నాయి. సో వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు, వెహికల్ ఎమర్జెన్సీ అనుకున్న వాళ్ళు మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. టెస్ట్ రైడ్ చేయకుండా మాత్రం పర్చేస్ చేయొద్దు. నెక్స్ట్ గౌతమ్ అయితే కామెంట్ చేశారు, బ్రో Yamaha R2 అప్డేట్స్ టెల్ మీ బ్రో అని చెప్పేసి. గౌతమే కాదు ఇంకా చాలా మంది అయితే కామెంట్స్ చేశారనమాట Yamaha R2 మీద. 200ccతో రావచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుందని చెప్పేసి చాలామంది కూడా కామెంట్స్ చేశారు. అఫీషియల్గా Yamaha దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు, కానీ నేను గూగుల్లో Yamaha R2 అని చెప్పేసి చెక్ చేశాను అనమాట. చూస్తానికి డిజైన్ అయితే చాలా బాగుంది. సేమ్ అదే డిజైన్లో 200ccలో Yamaha వెహికల్ 2,50,000 రూపీస్ లోపు తీసుకొస్తే సూపర్ హిట్ అయింది. 3,50,000 రూపీస్ పెట్టారంటే మాత్రం ఎవరు కొనకపోవచ్చు. Yamaha R15 వర్షన్ 4 2,30,000 రూపీస్ దాకా అమ్మారు కదా GSTకి ముందు. ఇప్పుడు కొద్దిగా ప్రైస్ తగ్గింది కాబట్టి 2,10,000 రూపీస్లోనే లభిస్తూ ఉంది. సో 2,50,000 రూపీస్ లోపు ఆ వెహికల్ వస్తే బాగుండిద్ది. చూడాలి, ఏదైనా న్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ దీపక్ అయితే కామెంట్ చేశారు, అన్న R15R 220F విచ్ వన్ ఈజ్ బెటర్ మైలేజ్ అండ్ మెయింటెనెన్స్, విచ్ వన్ ఈజ్ బెటర్ ఓవరాల్గా అని చెప్పేసి కామెంట్ చేశారు. మీకు మైలేజ్ కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలనుకుంటే బజాజ్ పల్సర్ 220F అయితే బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే బజాజ్ వెహికల్స్ అయితే మెయింటెనెన్స్ చాలా తక్కువ అయితే ఉంటాయి. Yamaha వెహికల్స్కి కొద్దిగా మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. కానీ మైలేజ్ పరంగా చూసుకున్నా, రిలయబిలిటీ పరంగా చూసుకున్నా, లుక్ పరంగా చూసుకున్నా సరే 220Fతో కంపేర్ చేసుకుంటే R15 అయితే చాలా బాగుండిద్ది. సో మీరు ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి. ఫైనల్గా ధనుష్ అయితే కామెంట్ చేశారు, బెస్ట్ టైమ్ టు బై డ్యూక్ 215 2026 కన్సిడరింగ్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్. బ్రో మీరు దసరా దాకా వెయిట్ చేయగలిగితే మాత్రం మీకు మంచి ఆఫర్స్ అయితే అన్ని షోరూమ్స్ ప్రొవైడ్ చేస్తారు. అది ఎప్పుడంటే మీరు ఫైనాన్స్లో వెహికల్ పర్చేస్ చేస్తే షోరూమ్ తరపు నుంచి కానీ, లేకపోతే ఫైనాన్సింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక ఆఫర్ అయితే ఉండిద్ది కాబట్టి మీకు డిస్కౌంట్లో వెహికల్ అయితే వస్తుంది. కానీ క్యాష్లో మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీకు ఎక్కువగా ఆఫర్స్ అయితే ఉండవు. అందులోనూ KTM కానీ, Yamaha కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఇట్లాంటి కంపెనీస్ అయితే ఎక్కువగా ఆఫర్స్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయరు. అదే TVS కానీ, సుజుకి కానీ, హోండా కానీ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మంచి కాంపిటీషన్ అయితే ఉండిద్ది కాబట్టి వాళ్ళైతే ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. మీరు డ్యూక్ 250 కొనుక్కోవాలనుకుంటే, ఏదైనా ఆఫర్ కావాలి అనుకుంటే దసరా ఫెస్టివల్ దాకా వెయిట్ చేయండి. లేదు నాకు వెహికల్ కావాలి, నీడ్ ఉంది అని చెప్పేసి అనుకుంటే క్యాష్లో పర్చేస్ చేసే మాట అయితే మీరు ఎప్పుడు వెహికల్ కొనుక్కున్నా ఒకటే బ్రో. సో ఒకసారి షోరూమ్కి వెళ్ళి ఆఫర్స్ ఉన్నాయో లేదో కనుక్కొని దాని ప్రకారంగా మీరు పర్చేస్ చేయండి. ఫైనాన్స్లో పర్చేస్ చేయాలనుకుంటే మీకు మంచి స్కీమ్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండాలి అనుకుంటే అప్పుడు మీరు దసరా ఫెస్టివల్ దాకా ఆగాల్సిందే. సో ఇది ఓవరాల్గా ఈ సండే Q&A అయితే మీ అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హైప్ ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా హైప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.